రాజీవ్ గాంధీ అభయహస్తం స్కీమ్ కింద సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్ యొక్క లిస్టు ఏ విధంగా ఉందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోను ఫస్ట్ చూస్తున్న వాళ్ళైతే వీడియోను ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ కొత్తగా వస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇందులో మొత్తం మన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్రంలో 135 మంది సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. ఇందులో మెన్ చూస్తే 113, ఉమెన్ 22 మంది, మొత్తం టోటల్గా 135 మంది సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు, మెయిన్స్కి ఎంపిక అయ్యారు. ఇందులో జిల్లాల వారీగా ఏ విధంగా ఉంది అనేది మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ లిస్ట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ వైజ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఫస్ట్ ఆదిలాబాద్ డిస్టిక్లో ఇక్కడ ఎస్సీ ఒకరున్నారు, ఎస్టీ ఒకరున్నారు, టోటల్గా 2 క్వాలిఫై అయ్యారు. ఆసిఫాబాద్ కొమరంభీం డిస్టిక్ నుంచి ఎస్సీ ఒకరున్నారు, 1 క్వాలిఫై అయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం నుంచి ఓబీసీల 2, ఎస్టీల 3, టోటల్గా 5 మంది. హైదరాబాద్లో ఓబీసీలో 3 ఉన్నారు, 3 క్వాలిఫై అయ్యారు. జగిత్యాల్లో జనరల్ 1, ఓబీసీ 3, టోటల్గా 4. జనగాం 1 జనరల్, 1 ఓబీసీ, 1 ఎస్టీ, టోటల్గా 3. తర్వాత జయశంకర్ భూపాలపల్లి నుంచి ఓన్లీ ఎస్టీలు 1. తర్వాత జోగులాంబ గద్వాల నుంచి ఎస్సీలో 1. తర్వాత కరీంనగర్లో జనరల్లో 3, ఓబీసీలో 4, ఎస్సీలో 1, టోటల్గా 8 మంది క్వాలిఫై అయ్యారు. కరీంనగర్ డిస్టిక్ నుంచి 8 మంది. ఖమ్మం డిస్టిక్ నుంచి జనరల్లో 2, ఓబీసీలో 2, ఎస్సీలో 1, ఎస్టీలో 4, టోటల్గా 9 మంది. మహబూబ్నగర్ డిస్టిక్లో ఓబీసీలో 1, ఎస్టీలో 3, టోటల్గా 4 క్వాలిఫై అయ్యారు. మహబూబాబాద్ డిస్టిక్లో ఓబీసీలో 1, ఎస్సీలో 2, ఎస్టీలో 4, టోటల్గా 7 మంది. మంచిర్యాల డిస్టిక్లో ఓబీసీలో 2, ఎస్సీలో 3, ఎస్టీలో 2, టోటల్గా 7 మంది. మెదక్ డిస్టిక్లో 1 మాత్రమే ఉన్నారు, ఓబీసీ క్యాండిడేట్. మేడ్చల్ మల్కాజ్గిరిలో జనరల్లో 5 మంది, ఓబీసీలో 5 మంది, ఎస్సీలో 1, ఎస్టీలో 0, టోటల్గా 11 మంది క్వాలిఫై అయ్యారు. ఇక నార్కర్నూలు డిస్టిక్ సంబంధించి జనరల్లో 2, ఎస్సీలో 2, టోటల్గా 4 క్వాలిఫై అయ్యారు నార్కర్నూలు డిస్టిక్ నుంచి. నల్గొండలో 1 జనరల్ 1, ఓబీసీలో 6 మంది, ఎస్సీలో 1, ఎస్టీలో 2, టోటల్గా 10 మంది క్వాలిఫై అయ్యారు. నారాయణపేట డిస్టిక్లో ఎస్సీలో 1 క్వాలిఫై అయ్యారు, టోటల్గా 1. నిర్మల్ డిస్టిక్లో ఎస్సీలో 1, ఎస్టీలో 1, టోటల్గా 2. నిజామాబాద్ డిస్టిక్లో ఓబీసీలో 3, ఎస్సీలో 1, ఎస్టీలో 1, టోటల్గా 5 మంది. పెద్దపల్లిలో 3 ఓబీసీ వాళ్ళే ఉన్నారు. తర్వాత రంగారెడ్డి డిస్టిక్లో జనరల్లో 1, ఓబీసీలో 8 మంది, హైయెస్ట్ అనుకుంటా ఇది. ఇక్కడ వరంగల్ అర్బన్లో కూడా ఉన్నారు. రంగారెడ్డి డిస్టిక్లో ఓబీసీలో 1, ఎస్సీలో 1, ఎస్టీలో 3, మొత్తం టోటల్గా 14 మంది. హైయెస్ట్గా మొత్తం మీద ఒక జిల్లాలో క్వాలిఫై అయిన వాళ్ళ సంఖ్య 14, అది ఓన్లీ రంగారెడ్డి డిస్టిక్లో మాత్రమే. ఇక సంగారెడ్డిలో జనరల్ 1, ఓబీసీ 2, టోటల్గా 3. సిద్దిపేటలో జనరల్ 1, ఓబీసీలో 2, ఎస్టీలో 1, టోటల్గా 4. సూర్యాపేటలో జనరల్ 1, ఓబీసీ 1, ఎస్టీలో 2, టోటల్గా 4. వికారాబాద్ డిస్టిక్లో ఓబీసీలో 1 ఉన్నారు. వనపర్తి డిస్టిక్లో ఎస్టీలో 1 ఉన్నారు. వరంగల్ రూరల్లో ఓబీసీలో 2, ఎస్టీలో 2, టోటల్గా 4. వరంగల్ అర్బన్కి సంబంధించి జనరల్లో 1 ఉన్నారు, ఓబీసీలో 9 మంది. హైయెస్ట్గా ఓబీసీలో హైయెస్ట్గా అర్బన్లో వరంగల్ అర్బన్. ఇందులో ఎస్సీ 1, ఎస్టీ 1, టోటల్గా 12. ఇందులో జనరల్లో 21 మంది, ఓబీసీలో 62 మంది, ఎస్సీలో 19 మంది, ఎస్టీలో 33 మంది, టోటల్గా 135 మంది. ఇది క్వాలిఫై అయిన వాళ్ళే లిస్టు. వీళ్లకు నిన్న 135 మందికి చెక్కుల రూపంలో 135 లక్షల రూపాయలు అయితే రేవంత్ రెడ్డి చేతుల మీదుగా, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. వీళ్ళు మెయిన్స్లో కూడా క్వాలిఫై అయ్యి తర్వాత ఇంటర్వ్యూ